హాయ్. చాలామంది ఆడపిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు మీ అత్తగారు ఏమైనా అంటే ఎదురు జవాబు ఇవ్వకమ్మా, కామ్గా ఊరుకో అని చెప్తూ ఉంటారు. అదేమీ తప్పు కాదండి. ఎందుకంటే మంచిగా ఉండాలి, లొల్లి ఎందుకు వద్దు అని చెప్తారు. కానీ ఆమె ఉన్నదానికి లేనిదానికి ఊరికే ఏమైనా అంటే ఊరుకోవద్దు. పెళ్ళి కాకముందో మీ తల్లితో ఎలా ఉండేదానివో అలానే అత్తగారితోటి కూడా ఉండాలి. అప్పుడు నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే, అమ్మా అదేంటి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పు చేస్తున్నావు అమ్మా అని నన్ను ప్రశ్నించేదానివి కదా. అలానే మీ అత్తగారితోటి కూడా ప్రశ్నించు. అప్పుడు ఒకవేళ తప్పుగా ప్రవర్తించినా మీ అత్తకు కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. పాతకాలంలో అత్తకు మంచి పేరు లేదు. అత్త మంచిది కాదు, గయ్యాలి అంటూ అంటూ అనే పేరు వచ్చింది, అంటది అనే పేరు వచ్చింది, గయ్యాలత్త అనేసి పేరు వచ్చింది. అది మనం మార్చాలి. నేనైతే మా పిల్లలకు అమ్మగారితో ఎలా అయితే ఉంటారో అత్తగారితో కూడా అలానే ఉండాలి అని చెప్పాను. నాకు కూడా 3 ఆడపిల్లలేనండి. అంతే కదా. మనం మన అమ్మతో ఎలా ఉంటామో అత్తతో కూడా అలానే ఉండాలి. అప్పుడు అత్తగారే తన మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, అదే ఆమెను పదే పదే చెప్పి మంచిగా మారుస్తుంది. ఒకవేళ చెడ్డగా ఉంటే, మంచిగా ఉంటే పర్వాలేదు. అంతేనా? అంతే కదండి. ఓకే.